హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి చింతకాయ చేపల కర్రీ. అండ్ దీన్ని పులుసు కూడా అంటారు, కాకపోతే దీంట్లో పిండి ఏమి వాడరండి. సో ఇక్కడైతే మంచిగా మనకు చింతకాయలు తీసుకొని కడిగి పొయ్యి మీద పెట్టేయండి, మంచిగా బాయిల్ అయిపోతాయి. 3 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. చూడండి, చింతకాయలు అయితే మంచిగా బాయిల్ అయిపోయాయి కదా, తీసి పక్కన పెట్టేయండి. చల్లారిపోయిన తర్వాత దీంట్లో నుంచి పులుసు తీసేసుకుందాం. సో కర్రీకి సరిపోయేంత గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఇప్పుడే ఆయిల్ ఏమి వేయకూడదు, కొంచెం మనకు కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ వేసి గోల్డ్ కలర్లో వేపుకోవాలి. సో అప్పుడే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. 3 days అయితే ఈజీగా ఉంటుంది, పాడవ్వదు అస్సలు. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి మంచిగా గోల్డ్ కలర్లో ఇలా ఫ్రై చేసుకున్నాను. మెత్తగా గోల్డ్ కలర్ రావాలి. అండ్ దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, టేస్ట్ భలేగా ఉంటుంది. సో ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. 1లో 2 ఇలా కట్ చేసేసి వెనక భాగం తీసేయండి, ఇలా పెట్టేయండి. పెట్టేసి కొద్దిగా లైట్ ఆయిల్ వేసి ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు మంచిగా మగ్గిపోతే చాలు. సో 5 minutes. ఇక్కడ ఒక జార్ తీసుకున్నాను, మిక్సీ జారు. ఫ్రై చేసుకున్న ఆనియన్, ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లి రెబ్బలు, అండ్ దీంట్లో సాల్ట్, పసుపు, అండ్ దీంట్లో నేను ఫిష్ మసాలా వేస్తాను. ఫిష్ మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అండ్ వెండు కొబ్బరి, కొన్ని పల్లీలు, వీటిని వేంపుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. అదే మసాలా 2 teaspoon వేస్తున్నాను. చిన్నగా ఉంది కదా, 2 వేసాను. టీస్పూన్తోన వేసి మంచిగా పేస్ట్ చేసుకుందాం. సో పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఒకసారి టమాటోస్ కూడా చెక్ చేసుకుందాం. పక్కన చూసినట్లయితే టమాటోస్ మెత్తగా మగ్గిపోయాయి. దీంట్లోనే టమాటో కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, సో పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ పక్కన చూసేస్తే మనకు చింతకాయలు మొత్తం చల్లారిపోయాయి కదా, వాటర్ వేసి మనకు కావాల్సినంత రసం తీసేసుకోండి. సో ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసి, టమాటో ఫ్రై చేసుకున్న కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసాను. కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ, మనకు ఆనియన్ ఉంది కదా, ఆ ప్యూరీ మొత్తం వేసేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాను. ఓన్లీ 5 minutes ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతకాయల రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం అయితే దీంట్లో వేసేసుకుందాం. మనకి ఎంత రసం కావాలో అంత రసం వేసేసుకోండి. వేసేసి మొత్తం కలిపి మూత పెట్టేసి మంచిగా బాయిల్ వచ్చేంత వరకు అలాగే వదిలేయాలి. ఇక్కడ చూడండి, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఫిష్ కూడా మంచిగా కడిగి పెట్టేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పక్కన కర్రీ బాయిల్ వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేస్తాను. వేసేసి కనీసం 25 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. రియల్గా చెప్తున్నాను, ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు నమ్మరండి. 3 రోజులు ఈజీగా ఉంటుంది. సో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా లాస్ట్లో ఫిష్ మసాలా కూడా మళ్ళీ వేసుకున్నాను, 1 teaspoon. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి చేపల కర్రీ లేదా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.